తయారు చేశారు కానీ సూపర్ ఉంది. రియల్ బొమ్మల్లా ఉన్నాయి కదా. ఈమె ఎవరు? అచ్చం కనకమల చిమ్మలక్కలు ఉంది కదా. రోజు అలుపుతారు కావచ్చు. చూసారా అమ్మ పెళ్ళికి పేర్లు చూస్తుంది పిల్లకి. వీళ్ళిద్దరూ నా వెనకాల నన్ను చూపించున్నారండి. వీళ్ళు బొమ్మలు చూపించట్లేదు, నన్ను చూపించున్నారండి. మీకు ఇంకెలా వస్తుంది పిచ్చి డాన్స్ మేకని. అమ్మ ఇది ఏందన్నట్టు ఎక్స్ప్రెషన్ చెయ్యి. చాకలి అన్ని వెరైటీలు. అమ్మ అక్కడ నువ్వు రోకలు తెచ్చింది నువ్వేనా? చాకలేమో బట్టలు వేసుకుని నువ్వేనా? నేను అక్కడ రోకలు తెచ్చేది నువ్వే, బట్టలు చూసేది నువ్వే. పంచంగా తెచ్చుకుంటావు. అసలు రియల్ ఎవండి ప్రాణం జీవి ప్రాణం పొయ్యేసేసారండి నిజంగా. ఎవరు చేశారు? ఇది బజార్ అండి, సంత జరిగే చోటు. చక్కటి ఇది ఒక గ్రామం అన్నట్టు అండి. ఈ గ్రామంలో మార్కెట్ జరుగుతుంది. అలాగే ఈ పక్కన గంగిరెద్దులు వాళ్ళు కూడా ఉన్నారు. సంక్రాంతి మళ్ళీ పూల సజ్జ, గంగిరెద్దు పూల సజ్జ. రాజు గంగిరెద్దు వేషం అయితే చాలా బాగుంటుంది. ఒక శాతం శివపార్వతులు. అమ్మాయి జన్మ దండమైంది కదా. అమ్మ నీకు నాటకం వచ్చా? నువ్వు నాటకాలు వేసుకున్నాను కదా, మర్చిపోయినా. చూడండి ఇక్కడ ఎద్దుల జోడి. తల్లిని అక్కడ నువ్వు కింద ఎవరు? సాజిత. పక్కనేమో రాజు. నేను ఫ్రెండ్ని. వాళ్ళిద్దరు కూడా సరే నన్ను తీసుకుంటారండి. అది వచ్చింది కర్మ. అన్నిటిలో తీసుకోండి, నన్ను తీసుకుంటారు. హలో తీసుకొచ్చారమ్మా. గుడికి వెళ్ళాము. అదే మా నీకు పంపాను చూడు ఫోటోలు. నీకు పంపాను ఫోటోలు చూడు, నా ఫోటోలు వస్తుంది. పంపాను గెలగదు. ట్రైన్స్ మొత్తం బజార్ అంతా. అయ్యమ్మా స్విచ్ ఆఫ్. ఇది మర్రి చెట్టు అన్నట్టు. చెట్టు కింద ఒక లేడీ కూర్చుంది అమ్మాయి. ఇంకా లోపల చూడలే కదమ్మా, రావా? లోపల చూద్దాం. ఆగు. అమ్మమ్మ డ్యాన్సులు వేస్తున్నాడా? ఇదో అదే డ్యాన్సులు వేస్తున్నా చూడు. ఎందుకో నేను డ్యాన్స్ వేసుకుంటే చూడు. ఆడ బొమ్మలు వాళ్ళు పెట్టి ఏం చూసినారు. చూడండి చక్కటి కూతురు తల్లి గంగిరెద్దులు అతని హరిదాసు. అదేవిధంగా చూడండి నిజంగా మనిషిలా అన్నట్టుగా లోపల ఇంట్లో ఉన్నాడు ఒక అతని. ఇక్కడేమో ఆమె బియ్యం ఏరుతుంది కదా. రియాలిటీ ఉన్నారు కదా. మంచి ప్లేస్కి తీసుకొచ్చినాను నిన్ను.
వెరీ గుడ్. రాజు రాజేనా తాళ్ళు అల్లుతున్నాడు ఈయన. తాత ఎలా ఉన్నావు? అమ్మ ఏం చేస్తుంది? అమ్మా ఇలా చూడమ్మ ఒకసారి. కనకం కళ్ళెత్తవా? గుడిసె అగో ఇల్లు. వావ్ వాట్ నైస్ దిస్. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మ? కనకం లోపల ఇలారా. తాత కర్రలు నరుకుతున్నాడు, ఈయన ఏదో బాధపడుతున్నాడు. రియల్టీ కదా. ఇండ్లు కూడా అట్లే ఉండదు అమ్మా. ఇది ఇండ్లు కూడా మరీ ఘోరంగా కదా. అసలు ఎట్లా తయారు చేసారు వీళ్ళు? ఎట్లా వీళ్ళ ఆలోచన ఎట్లా వచ్చింది? పాపం వీళ్ళు నాకు మళ్ళీ పేదోళ్ళు. ఎవరు ఎవరు పేదోళ్ళు? వాళ్ళ అమ్మాయిన బాణం చేస్తున్నాడు. అమ్మాయినా ఇగో మీరు ఏం చేస్తారు? బాణం తయారు చేస్తున్నాడు. కొమ్ములు కొమ్ములు. నీ ముఖానికి ఏమన్నా వచ్చింటావా అసలు? నీ మగానికి ఏమన్నా వచ్చా అమ్మ? నా ముఖానికి అన్నీ వచ్చు. నా మగానికి బియ్యం వేస్తుందా? ఆవిడ బియ్యం వేస్తుంది. ఇంట్లోకి తాత వస్తుంది. అమ్మ ఇది ఏంటి? నీకు చెప్పు. నువ్వు ఆడదానికి ఆడ మనిషివే కదా. ఇది ఏంటిది? ఇది రాజు నువ్వు అసలు మగోడివేనా? చెప్పు ఒక్కసారి. ఎదటి మనిషిని తీసి పాడేది రాజు. ఇప్పుడు నువ్వు మగోడు కాదు, నువ్వు డౌటే రాజు. కాదు. చూసానా? అలాంటి మాటలు మనం మాట్లాడుతాం. ఏంటి మేము మగంటాం? మంచి దేశం. బాబు ఇంతవరకు వచ్చేసినాయి అమ్మా. సృష్టి చూపించేనే బెటర్. మరి వచ్చిపోయి నాకు చూపించమ్మా. వస్తుంది ఇప్పుడు మన సాయంత్రం వెళ్తాం అలాగా. నీళ్ళు బాగా పంపు కొట్టేశాడమ్మా. నన్ను చూపించడం వాటికి చూపించమ్మా. అందం వస్తుంది. ఏమో మరి నువ్వు ముట్టేలాగా వెళ్ళేసావు వాడిని. ఆడి తప్పు కదా, నీది తప్పు. ఏదమ్మా మళ్ళీ చెప్పు. నువ్వు ముట్టికి వెళ్ళేసావు. నువ్వు ముట్టికి వెళ్ళాక వాళ్ళకి ఏమి చెప్పాలి? అలాగా అక్కడే కదా నేను ఫోటోలు దిగాలనింది. అంటే నాకు కూడా తీసుకుంటే వెళ్ళండి. ఇస్తాను ఫోటోలో. ఏంది నా కొరకే వెళ్తాను. ఫోటో అంటది ఆమెకి. చూసావా ఎంత యాక్షన్ చేస్తున్నాడు? ఫోటో తీ. తెలియదా? చేతులు వెనక్కి పెట్టుకోరా. మరి చేతులు వెనక్కి పెట్టుకుంటే నువ్వు అన్నట్టు కనపడుతుంది. ఫోటోలతో మెమరబుల్ అనిపిస్తుంది. ఏం చేస్తున్నా రాత అలాగ ఉంది. బాగుంది. ఇలా చూడు. నన్ను ఎందుకు చూపించినావు రాజు? చెప్పు అసలు. ఆమె చూపించు ముందు.